దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నానండి. మరి నేటి దినమున దేవుడు మనకి ఇచ్చినటువంటి నేటి ధ్యానాంశాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎస్, ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అండి. ఈ ఉదయకాలమున నన్ను దేవుడు ప్రేమిస్తున్నాను అని చెప్తున్నటువంటి ఈ మాటను గనక మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను, మరి ఇప్పుడు చెప్పిన మాట కాదండి. ఎప్పుడైతే నిన్ను గుర్తించి నువ్వు ఉన్నటువంటి శ్రమలో నుండి నిన్ను లేవనెత్తాలని, నీకు ఓదార్పునివ్వాలని, నీకు విడుదలనివ్వాలని, నీకు విశ్రాంతినివ్వాలని ఆయన నీతో మాట్లాడినటువంటి ఆ క్షణము నుండి కూడా, ఆయన నేనున్నాను అని చెప్పినటువంటి ఆ దినము నుండి కూడా, మరి ఇప్పటి వరకు కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, నీ జీవితంలో ఆయన కార్యమును నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ ద్వారా అనేకులను రక్షించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి నిన్ను ఆయనకు బలమైన జనముగా ఆయన చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన కృప చూపిన బిడ్డలుగా మనల్ని లోకానికి పరిచయం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. కనుక నీవు దేవునికి లోబడినట్లయితే, మనము దేవునికి లోబడినట్లయితే, మన జీవితాలు దేవునికి లోబర్చుకున్నట్లయితే, ప్రభు చిత్తమును వెతికినట్లయితే, ప్రభు మార్గంలో నీవు నడుచుకున్నట్లయితే, ఎంతవరకు నువ్వు కలిగి ఉన్నటువంటి శ్రమ, ఎంతవరకు నీకున్నటువంటి యావత్ బాధ నుండి ఆయన నిన్ను లేవనెత్తి ప్రభువా అని నీవు పిలిచిన నీ పిలుపునకు మరి ఆయన వెంటనే స్పందించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడండి. మనము దేవుణ్ణి పిలవగలుగుతున్నామా? దేవుణ్ణి ఆసరాగా చేసుకోగలుగుతున్నామా? దేవుణ్ణి ఆశ్రయించగలుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఉన్నటువంటి శ్రమలో నుండి దేవుడు నాకేం చేశాడు, దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి విశ్వసించి మరి ఆయన మార్గంలో వెళ్ళాలని ఆశపడుతున్నాను. మరి నా జీవితంలో ఎందుకు ఈ పోరాటాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ నిందలు, ఎందుకు మరి పరిస్థితులన్నీ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి అని నీవు అనుకున్నట్లయితే, దేవుడి దినమున నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని నాకు అప్పగించు. హల్లెలూయా. శ్రమలు రావడము, మరి పరిస్థితులన్నీ కూడా మనకు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉండడం అనేది ప్రతి మనిషికి వచ్చే సామాన్యమైన శ్రమలేనండి. అవి అన్యజనులకు రావచ్చు, మరి లోకంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి వస్తాయి, అలాగే మనకు కూడా వస్తాయి. మనం ఎందుకు అంటే, మనం కూడా లోకంలో ఉన్నాం గనక. లోకములో నుండి మనము వేరు చేయబడిన వారం, కానీ లోకములో నుండి వేరైపోయిన వాళ్ళం కాదు. దేవుడు మనల్ని వేరుపరిచాడు. వేరుపరిచినటువంటి ఆ యొక్క వేరు నీలో ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. క్రీస్తు అనే వేరు నీలో మొలిచిందా అని దేవుడు అడుగుతున్నాడు. ఒక మొక్కను ఒక భూమిలో పాతుతామండి. మొక్కను పాతినంత మాత్రాన ఆ వేరు భూమిలోకి మరి పారకపోయినట్లయితే, వేరు దానిలోనికి పుట్టకపోయినట్లయితే, బలముగా ఆ మంటిని అంటిపెట్టుకుని ఉండకపోతే, వేరు తేలిపోతే ఆ చెట్టు బతకదు కదండి. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో చెప్తున్నాడు, ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నాడంట. మరి నీవు కూడా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ప్రతి పరిస్థితిలోని దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? ప్రతి శ్రమలోని నా దేవుడు నాకున్నాడు అనే బలాన్ని నువ్వు పొందుకోగలుగుతున్నావా? శ్రమ రావడం సహజం, కానీ ఆ శ్రమను నువ్వు ఎలాగూ చూడగలుగుతున్నావు? ఆ శ్రమను నువ్వు ఎలాగూ దాటగలుగుతున్నావు? లోకస్తుల వలెనా, లోకంలో ఉన్న వారి వలెనా, మరి దేవునితో అంటూ కట్టబడిన వానిలా నీ యొక్క విశ్వాసమును కనబరచగలుగుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ దినమున మీరు కలిగి ఉన్నటువంటి యావత్ శ్రమ నుంచి కూడా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ దినమున చూస్తున్నటువంటి ప్రియ దైవజన్మ, మరి మీరు శ్రమలకు కృంగిపోవద్దు. మరి విరిగి నలిగిన హృదయము
ఆయనకి ఇష్టమైన బలియాగం. విరిగి నలిగిన హృదయంతో నీవు దేవుణ్ణి పిలిచినట్లయితే, నీవు దేవుణ్ణి పిలవగలిగినట్లయితే, నీ హృదయమును దేవునికి ఇవ్వగలిగినట్లయితే నీ యొక్క ప్రతి శ్రమ కూడా కొట్టివేయబడుతుంది. అవునండి, శాశ్వతమైన ప్రేమను దేవుడు చూపిస్తున్నాడు. మనం సంతోషంలో ఉన్నప్పుడు ఆయన క్రెడిట్ తీసుకుని, మనం బాధలో ఉన్నప్పుడు నాకెందుకు అని వదిలిపెట్టే దేవుడు కాదండి. ప్రతి క్షణమున నిన్ను చూస్తున్న దేవుడు, ప్రతి క్షణమున నీకు సహాయం చేయాలని, ఆయన చేతిని చాపాలని, ఆయన కృపలో దాచాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఎలాంటి నిందల పాలవుతున్నా ఆయన విని విననట్టు, చూసి చూడనట్టు తిరిగి వెళ్ళిపోయే దేవుడు ఎంత మాత్రం కాదండి. ఆయన చెప్తున్నటువంటి మాటను ఈరోజు నువ్వు రిసీవ్ చేసుకోగలిగినట్లయితే, అవును తండ్రి నాయన, నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయో ప్రభువా. ప్రేమ అనేది చూడండి, ప్రతి ఒక్కరూ ఒకేలా ప్రేమించారు కదా, ప్రతి ఒక్కరి మనస్తత్వం ఒకలా ఉండదు కదా. కానీ నీ నుంచి దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు. ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? ఆయన చూపిన కృపను సంపూర్ణంగా నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఒక్కసారి ఆయన వైపు చూద్దామా? ఒక్కసారి ఆయన మాటను విందామా? ఒక్కసారి ఆయన నామమును ఘనపరుద్దామా? ఒక్కసారి చూడండి, దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో కదా ప్రేమిస్తున్నాడు. మనలో ఉన్నటువంటి ప్రేమ ఎలా వ్యక్తపరచాలో ప్రతి ఒక్కరికి తెలియదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రేమిస్తారు. కొంతమంది లోపల ప్రేమిస్తారు, బయటికి చూపించడం రాదు. కొంతమంది ఉన్న ప్రేమను వ్యక్తపరచకుండా ఉండలేరు. మన దేవుడైతే నిన్ను నన్ను విడిచిపెట్టి ఉండలేనంత ప్రేమను దేవుడు కనపరుస్తున్నాడు. క్రియలు లేని విశ్వాసము దేవుడు మృతమంటున్నాడు. ఈరోజు ప్రేమిస్తున్నావంటే నీలో క్రియలు కనిపించాలి. ఒకరిని ప్రేమిస్తున్నావంటే మరి వారిని ప్రేమిస్తున్నామని తెలియచేసినప్పుడే కదా ప్రేమించబడతావు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిద్దాము, దేవుణ్ణి గణపరుద్దాము, దేవుడి నామాన్ని హెచ్చిద్దాము. నీ జీవితంలో కార్యాలను ఆయన చూసుకుంటాడు, ఆయన చేయగలడు. నీవు నేను చేయలేమండి. నీవు నేను శ్రమ కలిగి ఉన్నప్పుడు శ్రమ దినమున కృంగిపోవద్దు అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోమంటున్నాడు. శ్రమ నీకు మరి మేలుకే కానీ కీడునకు కాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయ. ఈ దినమున నీవు శ్రమ యావత్తు నీ దేవుని మీద పెట్టగలుగుతున్నావా? శ్రమ యావత్తు నా దేవుడు నాకు మంచిగా చేయగలుగుతాడు, మంచిగా మారుస్తాడు, మేలుకరంగా మారుస్తాడు, ఈ శ్రమలో నుండి నన్ను లేవనెత్తుతాడు అనే శాశ్వతమైన కృపను గనక నీవు ఆయన ప్రేమను చూడగలుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేసినటువంటి తప్పును తెలుసుకుని, నువ్వు చేసినటువంటి తప్పును ప్రభువా నేను చేశాను తప్పు అని నువ్వు ఒప్పుకున్నట్లయితే చాలు కదా. దేవుడు అడుగుతున్నాడు, నీ తప్పును నీవు తెలుసుకున్నట్లయితే చాలు. దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నీ తప్పును నీవు తెలుసుకుని, ప్రవ్వా తప్పు జరిగింది నా వల్ల, ప్రవ్వా నన్ను క్షమించు, ప్రవ్వా ఇదిగో గతంలో నేను చేసినటువంటి తప్పులు ఇవి, గతంలో నేను చేసినటువంటి పాపాలు ఇవి, ప్రవ్వా నన్ను క్షమించు. నీ పాపము నిమిత్తమే, నా పాపము నిమిత్తమే ఆయన శాశ్వతమైన బలియాగముని ఇచ్చాడు. ఈరోజు శాశ్వతమైన ప్రేమ నీకు కనబరుస్తూ నీవు నా ప్రేమను చూడగలుగుతున్నావు. ఆయన ప్రేమ ఎక్కడ కనబడుతుందండి? సిలువలో కనబడుతుంది. ఆయన ప్రేమ ఎక్కడ కనబడుతుంది? ఆయన సిలువలో ఉండగా పలికిన మాటలు నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఏడు. హల్లెలూయా. నా నిమిత్తం ఏడవద్దు. మన ప్రేమ మన జీవితంలో కార్యం చేస్తుందండి. మనం ఆయన యందు నమ్మకం ఉంచటం ద్వారా మన జీవితంలో కార్యాలను చూడగలుగుతాం. అవును కదా. ఈరోజు గనక నీ జీవితాన్ని దేవునికి అప్పగించగలుగుతున్నావా? శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. అదే శాశ్వతమైన ప్రేమ, అదే ప్రేమను దేవుడు నీ నుంచి కూడా కోరుకుంటున్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఒక్కరి ప్రేమ ఎప్పుడూ సరిపోదండి. కార్యాలు జరగాలి, ఇల్లు కట్టబడాలి అని అంటే భార్యాభర్తలు ఇరువురు ఒకరికొకరు సంతోష సమాధానాలు కలిగి ఉండాలి అని అంటే ఒకరి నుంచి ఒకరికి ఆదరణ, ఒకరి నుంచి ఒకరికి ప్రేమ కనిపిస్తేనే మరి ఆ యొక్క గృహము, ఆ యొక్క
మరి భార్యాభర్తల బంధము శాశ్వత కాలము మరి నడిపించబడుతుంది కదా. ఒకరి తప్పులు ఒకరు ఎంచుకోవడం ద్వారా ఒకరికి ఉన్నటువంటి మరి వారికి ఉన్నటువంటి మరి వీక్నెస్ని ఎత్తి చూపడం వల్ల కాదు. ఈరోజు మన దేవుడైతే మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నువ్వు నీ దేవుని యజమానిగా చూడగలుగుతున్నావా? నా యజమానుడు గొప్పవాడు. నువ్వు లేమిలో ఉన్నావా? నీ యజమానుడు గొప్పవాడు. లోకపు యజమాని బట్టి కంటే నీ యజమాని పరలోకపు యజమాని. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నీ గృహాన్ని కట్టగలడు, నీ లేమిని తీసివేయగలడు, నీకున్నటువంటి సమస్యను తీసివేయగలడు, నీకున్నటువంటి భారాన్ని తొలగించగలడు, నీకున్న అనారోగ్యాన్ని తీసివేయగలడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నా నన్ను ప్రేమించే నా యజమానికి నేను చెప్పుకుంటే నా యజమాని బలవంతుడు. నా యజమాని శాశ్వతమైన ప్రేమ చూపిస్తాడు. నేను కష్టంలో ఉన్నానని, నేను తప్పు చేశానని నా దేవుడు నన్ను తప్పు ఎత్తి చూపించే దేవుడు కాదు. నా తప్పును నాకు తెలియపరిచి ఆ తప్పులో నుండి విడిపించి నన్ను శాశ్వతమైన ఆనందంతో శాశ్వతమైన శిఖరమును నన్ను నిలబెట్టడానికి ఆయన నన్ను వెన్నంటి నడిపించే నా భర్త నా శాశ్వతమైన యజమాని. కాబట్టి ఆయన నేను వేడుకుంటాను, ఆయన నేను ఘనపరుస్తాను. ఈరోజు లేమిలో నుండి నేను లేపబడతాను అనే ధైర్యం నీకుందా? నా నింద నుంచి నేను తొలగించబడతాను. ఖచ్చితంగా నా యజమాని నన్ను విడిపిస్తాడు. బలమైన వాడు నా యజమాని. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క వాక్యము నీలో ఎత్తబడినట్లయితే నీ లేమిలో నుండి నువ్వు లేపబడగలుగుతావు. నీకున్న శ్రమ నుండి నువ్వు విడిపించబడతావు. నీకున్న కష్టము నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన సమస్తమునకు అధికారి. హల్లెలూయా, హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీకు ఏదైతే లేదో అదాన్ని ఇవ్వగలడు, ఆయన చేయగలడు. నువ్వు ఇక నాకు విడుదల లేదు అనుకుంటున్నావు. విడుదల దేవుడు సిలువలో నీ కొరకు విడుదల ఇచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు, విడిపించాడు. నీ సంఖ్యలు తెంపబడ్డాయి. కాబట్టి ఈ దినమున బంధించబడిన దానిలా కాదు. నీ ప్రార్థన నీ దేవుడు చేసిన ప్రేమను బట్టి, నీ దేవుడు చూపిన కృపను బట్టి మరి నువ్వు ఆయన యొక్క ప్రేమను అనుభవిస్తున్న దానివైతే ఆయన ఏమి ఇవ్వగలడో నీకు తెలుసు. ఆయన ఏం చేయగలడో, ఆయన శక్తి ఏంటో నీకు తెలుసు. కానీ ఆయన శక్తిని బట్టి నువ్వు అడగడం నేర్చుకుంటే నీకున్న బలహీనతను బట్టి నువ్వు ఎప్పుడూ అడగద్దు. ప్రార్థించేటప్పుడు నీకున్న బలహీనతను బట్టి కాదు, నీ బలహీనతలో నుండి నిన్ను లేపగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుని యొక్క సహాయం నీకు కలుగుతుందని నువ్వు విశ్వసించినట్లయితే దేవుడి సహాయం నీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆయన ప్రేమను నువ్వు చూడగలిగితే ఆయన ప్రేమను పొందుకోగలుగుతావు. ఆయన వైపు తిరగగలిగినట్లయితే ఆయన నీ తట్టు తిరిగి ఆయన కార్యం చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన ప్రేమిస్తున్నాడంట. ఇప్పుడు కాదు, నువ్వు దేవుణ్ణి కనుగొనకముందే, దేవుడు నీతో మాట్లాడకముందే ఆయన నిన్ను చూస్తున్న దేవుడు. నువ్వేంటో, నీ పరిణితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో తెలిసిన దేవుడే నిన్ను పిలుచుకున్నాడంటే నిన్ను బాగు చేయటానికి, నిన్ను విడిపించటానికి, నీకు శక్తిని ఇవ్వటానికి, నీకు బలాన్ని ఇవ్వటానికి, నిన్ను ప్రేమించి నిన్ను లేవనెత్తటానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ఏర్పరచబడిన వారి స్థితిలోనికి మనం వెళ్ళాలని, పిలిచిన పిలుపునకు తగినట్లు ఫలము మనం ఫలించాలని దేవుని చిత్తం. కాబట్టి దినమున ఈ యొక్క మాటలను మీరు అర్థం చేసుకుని ప్రేమించే దేవుని వైపు మీ చేతులు ఎత్తగలిగితే ఈ దినమున నీకున్న ప్రతి సమస్య దేవుడు కొట్టువేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ ఏకీభవించినట్లయితే ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుని, ప్రభా నీ ప్రేమ శాశ్వతమైనది, నేను ఈరోజు ఉన్నటువంటి స్థితి నుంచి నన్ను లేపగలుగుతావు ప్రభా అని హృదయపూర్వకమైన ప్రార్థన మీరు చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. కృంగిపోవద్దు, కృంగిపోవద్దు. కృంగుదల మీ జీవితాన్ని కాపాడలేదు. దేవుని ప్రేమ మీ జీవితాన్ని లేవనెత్తుతుంది. కాబట్టి అందరూ ఏకీభవించినట్లయితే ప్రార్థిద్దామండి. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు, వందనాలు. శాశ్వత ఆనందము ప్రభాతాన్ని నాయన మీరు మా కొరకు చేసిన బలియాగము ద్వారా మాకు అనుగ్రహించబడిన అయా విడుదల మా ప్రతి విషయంలో, మా ప్రతి పరిస్థితిలో యేసు నామములో మాకు కలుగునుగాక, విడుదల మాకు కలుగునుగాక అని ప్రకటిస్తున్నాం తండ్రి. చూస్తున్న నీ ప్రియ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి శ్రమలో నుండి నువ్వు లేవనెత్తుతున్నావని నమ్ముచున్నాను తండ్రి. వారి యావత్ బాధలో నుండి వారికి విడుదలని ఇస్తున్నావని నమ్ముచున్నాను తండ్రి. నేను శ్రమల కొలుములో పడి ఉన్నటువంటి నీ బిడ్డలను లేవనెత్తుతున్నావని నమ్ముచున్నాను ప్రభువా.
శాశ్వతమైన ఆనందమును వారికి ఇచ్చుచున్నావని నమ్ముచున్నాను ప్రభా తండ్రి. వారి యొక్క ప్రభా తండ్రి నాయన జీవితంలో వారు ఎదురాడుతున్నటువంటి ప్రతి పోరాటంలో నుండి వారిని విడిపించి ప్రభా తండ్రి నీ బిడ్డలకు శాశ్వతమైన ఆనందమును దయచేస్తున్నావని నమ్ముచు ప్రభా తండ్రి నేను విడిపించండి అయా. లేమిలో నుండి, కష్టంలో నుండి, బాధలో నుండి, శ్రమలో నుండి, నిందల్లో నుండి యావత్తు ప్రభా తండ్రి నాయన శ్రమ కొట్టివేయబడును గాక అని ప్రకటిస్తూ అయా ఈరోజు ప్రభా తండ్రి నాయన మీరే మాకు ప్రభ ఇచ్చినటువంటి ప్రభా తండ్రి నాయన ఈ వాక్యమును ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్క హృదయములో విత్తబడి ప్రభ ప్రతి ఒక్కరూ మేలు పొందుకోవడానికి సహాయం చేయమని, నీ దీవెన అనుగ్రహము ప్రతి బిడ్డకు దయచేయమని, శాశ్వతమైన ప్రేమను మేము అనుభవించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.